హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో లాస్ట్ డిసెంబర్ సాటర్డే అండ్ మండే వ్లాగ్ అండి. ఇక్కడ నేను మీకు రీసెంట్గా మాకు దగ్గరలో ఉండేటటువంటి బీచ్ దగ్గర బీచ్ వాలీబాల్ ఉమెన్స్ది ఫెస్టివల్ అనేది కండక్ట్ చేశారు. చాలా బాగా జరిగిందండి. సో అవి కూడా మీకు యాడ్ చేస్తాను. అలాగే చాలా మంచి మంచి టిప్స్ అనేది షేర్ చేస్తానండి. సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పుడు మనకి ఇది చామంతి పూల సీజన్ కదండి. సో మనకి మంచి ఫ్లవర్స్ తోటి ఉన్న మొక్కలు తెచ్చుకుంటాము, చక్కగా పాట్స్లో పెట్టుకుంటాము. ఒక 1 మంత్ అలా బాగుంటాయి. తర్వాత ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం నెగ్లెక్ట్ చేస్తాం కదా. అలా కాకుండా ఆ ఫ్లవర్స్ని నీట్గా కట్ చేసేసుకొని మనం చక్కగా వాటరింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి, మట్టి అనేది గుల్లగా పెట్టుకుని చేసుకుంటే చక్కగా అవి చిగురు వస్తాయండి. చిగురు వచ్చింది అంటే కనుక మనకి ఇంకా బ్రతికేసినట్టేనమాట. సో మనకి ఇలా నా దగ్గర ఇది 6 years నుంచి ఉందండి. జాగ్రత్తగా పెంచుకుంటే మనం ఎవ్రీ ఇయర్ కొత్తవి తెచ్చుకోనక్కర్లేదు. పాలల్లో బలం రావడానికి పొడుం కలుపుకొని తాగితే బలం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నైట్ నేను సర్దిపెట్టుకున్న కిచెన్ని మార్నింగ్ కూడా అలానే ఉంచారనుకోండి, నిజం చెప్తున్నాను, నా ఒంట్లో వచ్చేటటువంటి ఆ బలం ఉంటుంది చూసారు, మామూలుగా కాదనమాట. బహుశా ఇది నాకు ఒక్కదానికే కాదండి, మొత్తం హౌస్ వైఫ్ కింద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ ఫార్ములా అనేది నాకు తెలిసి వర్తిస్తుంది అనుకుంటాను. కానీ ఎప్పుడో అదృష్టం కొద్దీ మనకి ఇంట్లో వాళ్ళు కలిసి వస్తారనమాట. నేను రీసెంట్గానే వీడియో పెట్టినప్పుడు ఒక సిస్టర్ నాతో చెప్పారు, ఏమండి మనకు బద్ధకం లేకపోతే సరిపోదు, ఇంట్లో వాళ్ళు కూడా కలిసి రావాలని. 100% అండి. ఓ పక్కన మనం సర్దుతుంటే ఒకళ్ళు వాళ్ళు తీస్తూ ఉంటే మనం ఏం చేయలేం కదా. సరేనండి, ఏదో ఫ్రస్ట్రేషన్ అనమాట మనకంతే. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, బాదం పప్పు. అలాగే పక్కన ఉన్నది ఏంటంటే మెంతి వాటర్ అండి. ఇది నేను టిప్ చదువో లేకపోతే ఎక్కడో చూసి చెప్పేది కాదు. 4 years నుంచి నేను ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నానండి. మీకు ఎప్పుడైనా సరే హెయిర్ ఫాల్ ఉంటుంది చూసారా, హెవీ హెయిర్ ఫాల్ ఉందనుకోండి, చక్కగా ఒక 6 నుంచి 8 బాదంలో, అలాగే ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు కనుక మనం మెంతి పౌడర్ అనమాట. అదేం పెద్ద కష్టం కాదండి. మెంతులు ఉంటాయి కదా, జస్ట్ వాటిని బాగా ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. నైట్ నానబెట్టుకుంటే డైరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ మనం మామూలుగా వాటర్ అది తాగేసిన తర్వాత మనం అది కలిపేసుకుని తాగేసామనుకోండి, మీరు 1 month తాగి చూడండి. ఫస్ట్ 98% హెయిర్ ఫాల్ అవ్వడం మాత్రం ఆగిపోతుందనమాట. అది కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుందండి. కాకపోతే మనం కొంచెం రిజల్ట్ కనపడ్డా కానీ ఇంకా దాన్ని ఫాలో చేయం కదా. నాకు ఎప్పుడు హెయిర్ బాగా ఫాల్ అయిపోతుంది అనిపించినప్పుడు నేను 1 month ఖచ్చితంగా కంటిన్యూగా తీసుకుంటానండి. ఫాల్ మొత్తం ఆగిపోద్ది, హెయిర్ ఫాల్. తర్వాత గుర్తుండదు అనమాట. అది రీజను. తాగితే మాత్రం 365 days కూడా తాగొచ్చండి. మరీ 30 నుంచి ఉన్న వాళ్ళకి మరీ మంచిదనమాట. షుగర్కి చాలా ఏజ్ నిమిత్తం లేదు కదండి, చాలా షుగర్ రాకుండా ఉండడానికి కూడా చాలా మంచిదంట. దీంట్లో ఏమి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ప్లస్ మనకి హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా దీన్ని తీసుకోవచ్చండి. అదే ఉద్దేశంతో నేనైతే మాత్రం కంటిన్యూగా నాకు ఇబ్బంది అన్నప్పుడల్లా తీసుకుంటూ ఉంటాను. ఇంత సెటప్ అయితే ఏమి ఉండదండి. నేను ఒకదాన్నే ఇంట్లో ఉంటే కనుక మామూలుగా బాదం తినేసి ఇలా మెంతి నీళ్ళు అనేది తాగేస్తూ ఉంటానన్నమాట. ఇది మాత్రం మా వారు ఇంట్లో ఉన్నారు కాబట్టి మా ఇద్దరి కోసం పెట్టిందండి. ఆయనకి మళ్ళీ మనకి తీసుకునే ఆకుకూరల్లో కొత్తిమీర అండి, ఇప్పుడు సీజనల్గా బాగా దొరుకుద్ది కదా మనకి. సో కొత్తిమీర మాత్రం డైలీ వంటల్లో ఉండేలాగైతే చూసుకోండి. దాంట్లో రిచ్ ఫైబర్ ఉంటుంది. సో దానివల్ల కూడా పిల్లలకి ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది అంతగా ఉండదు. ఇంకొకటి ఏంటంటే వీక్లో నేను ఎక్కువగా పెసరట్టే కనుక బ్రేక్ఫాస్ట్ కింద ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మా పిల్లలు ఇష్టంగా తింటారు. 2 ఏంటంటే పిల్లలు సరిగ్గా వాటర్ అది తాగక ఇంటి దగ్గర అది మనకి బాత్రూమ్కి అది కరెక్ట్గా వెళ్ళరు కాబట్టి ఇలాంటి ఫుడ్ కనుక పెట్టాము అంటే వాళ్ళు అలాంటి ఇబ్బందులు అనేది పెద్దగా ఫేస్ చేయరండి. ఇక్కడ చూసారా, సాటర్డే రోజు ఈవినింగ్ నేను పిల్లల కోసం అనేది ఫ్రైడ్ రైస్ అనేది రెడీ చేస్తున్నానండి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా బీచ్కి వెళ్ళాలి అని. అదేంటి అక్కడ బోల్డ్ స్టాల్స్ పెడతారు, ఫెస్టివల్ అంటున్నారు అనేసి మీరు అనుకోవచ్చు. నేను ప్రతి ఒక్కరికి, ఎవరికైనా సరే చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, మనం గనక బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే ఇప్పుడున్న పిల్లలతోటి చాలా కష్టం అండి, మామూలు కష్టం కాదనమాట. ఎందుకంటే వాళ్ళు మనం చెప్తే వినే స్టేజ్లో లేరు. నేనేం చేస్తానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చే ఫ్రీడమ్ తోటి, అక్కడ వాళ్ళకు వచ్చే బలంతో నేను ఏం చేయలేను కాబట్టి
ఎప్పుడైనా సరే ఇలాంటి ఫెస్టివల్స్కి కానివ్వండి, మూవీస్కి కానివ్వండి, ఔటింగ్ వెళ్ళేటప్పుడు విత్ పిల్లలతోటి ఫస్ట్ నేను అది ఏ టైం అయినా కానివ్వండి, కనీసం పెరుగన్నమైనా సరే ఇద్దరికి కూడా కడుపు నిండా పెట్టేస్తాను. ఎందుకంటే ఇంట్లో ఖచ్చితంగా మన మాట వినవలసిందే. ఫుల్గా పెట్టేస్తానండి. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడైనా సరే నేను పెరుగన్నమైనా సరే పెట్టేస్తాను. దానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సరిగ్గా తినకపోయినా మన మైండు దాని గురించి ఆలోచించదనమాట. లేదంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు సరిగ్గా తినకపోతే మైండ్ పనిచేయదండి. ఇది ఇంకా ఇంకా మనకి తల్లులుగా తప్పదనమాట ఇంకా. అదొకటి. ఇలాంటి బయట ఇలా ఫెస్టివల్స్‌కి ఇలాగ బీచ్ సైడ్ గాని ఇలాంటి మనకి ఈ ఎగ్జిబిషన్స్‌కి ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు వీళ్ళు అసలు మన చేయి దొరకరు కదా! మన దగ్గర ఉన్న ఒక 5 ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కడుపు నింపేసి వెళ్ళడమే. అక్కడ మహా కక్కుర్తి పడి తింటే ఒకటి తింటారు, 2 తింటారు తప్ప ఏది పడితే అది తినరండి. ఇది మాత్రం నేను చాలా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి నేను ఇదే ఫాలో అయ్యాను. ప్రెజెంట్ కూడా నేను ఇది అసలు కంటిన్యూ చేస్తానే ఉంటాను. ఏంటంటే బీచ్ దగ్గర కదా వెళ్ళేది, సాటర్డేనే కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం తినడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే మా తోటగారు గారి పిల్లలు కూడా రమ్మన్నాను అనమాట. వాళ్ళు కూడా తింటారు కదా సరదాగా అనేసి ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నాను. కానీ నాకు వీలు లేకపోతే కనీసం ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ నేను ఇంట్లో పెరుగు తోడు పెట్టుకుంటానండి. అది మాత్రం అస్సలు మర్చిపోయాను అనమాట. నాకు ఫంక్షన్స్ ఉన్నాయి లైన్గా ఒక 2-3 డేస్ అంటే పెరుగు మాత్రం చాలా ఎక్కువ పెట్టుకుంటానండి ఇంట్లో. నేను దానివల్ల కూడా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే చూశాను. ట్రై చేయండి ఈసారి. ఇంకా పిల్లలు తినేసారు, మేమందరం తినేసాము. ఈవినింగ్ అండి, నైట్ కదా, ఇది వాలీబాల్ ఫెస్టివల్ అనమాట ఉమెన్స్ది. ఇది బీచ్ ఫెస్టివల్ అన్నాను కాబట్టి మీరు ఇక్కడ ఈ రోడ్లో చూస్తున్న బిల్డింగ్లు అన్నీ చూసి ఏదో పెద్ద టౌన్లో అంటే జనాలు ఎక్కువగా ఉండే క్రౌడ్ ఎక్కువగా ఉండే టౌన్లో అంటే వైజాగ్, కాకినాడ ఇలాంటి బీచ్ కొంచెం టౌన్కి దగ్గరలో ఉంటుంది కదండి. సో అలాంటి బీచ్ అయితే కాదనమాట. చాలా మారుమూలండి. ఈ ఎవరైతే వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుస్తుంది అనమాట. చాలా మారుమూలలో ఉంటుంది బీచ్ ఇది. అక్కడ మనకి ఈ బీచ్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేశారు. ఇప్పుడు మేము వెళ్ళేది ఎక్కడికి అంటే కనుక మా పాపను రిసీవ్ చేసుకోవడానికండి, అంటే మా అమ్మగారి ఇంటికి. మరి ఈ వే అంతా ఎందుకు చూపించాను అంటే మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మగారి ఇల్లు అంతే దూరం అండి. సో అందుకని మా పాపను తీసుకురావడం కోసం అని వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ చూసారా, ఇది మీరు వే అంతా కూడా కంటిన్యూగా ఎక్కడా కనుక స్కిప్ చేయకుండా చూస్తే కనుక చాలా బాగుంటుందండి. చుట్టూరు చెరువులు, కాలువ అంతా అనమాట. మీరు ఇప్పుడు ఇక్కడ గమనిస్తే రైట్ సైడ్కి వచ్చేసరికి అదంతా కాలువ అండి. ఇది కొంచెం ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్కి ఇదే పెద్ద మెయిన్ రోడ్ అనమాట. ఇది చాలా పల్లెటూర్లండి ఇవంతా కూడా. మొత్తం ఆ మెయిన్ రోడ్ దాటుకుని మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇది చిన్న సబ్ రోడ్ అండి. ఇక్కడ నుంచి అన్నీ కూడా రొయ్యల చెరువులు అనమాట. మా పక్క అంతా సేట్లేనండి. రొయ్యలు, చేపలు కలిపి వేస్తారు కదా, సో అది. నేను ఇది ఎందుకు ఈ వే అనేది కట్ చేయకుండా చూపిస్తున్నాను అంటే నాకు ఈ ఏరియా తోటి ఒక 25 ఇయర్స్ నుంచి చాలా మంచి రిలేషన్ ఉందండి. లాస్ట్ వీడియోలో నేను ఒక స్టోరీ అనేది పోస్ట్ చేశాను. నాకు ఈ రోడ్లో వెళ్ళిన ప్రతిసారి ఆ జ్ఞాపకాలే, ఆ మెమరీసే చాలా రీకలెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం బాధ ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు అయిపోయిందా అన్న ఫీల్ కూడా ఉంటుందండి. బట్ మనం ఇంకా జరిగిపోయిన దాని గురించి బాధపడే కన్నా జరుగుతున్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉంటానన్నమాట. ఎందుకో తెలీదు, ఈ దారి నాకు చాలా పెద్ద ఎమోషన్ అండి. చూస్తున్నారు కదా, ఆ తోరణాల కింద కట్టినవి అన్నీ ఏంటంటే చేపలకి మేత వేయడం కోసం కట్టినటువంటి సంచులండి అవన్నీ కూడా. ఇవంతా కూడా మనకి దీన్ని బోదుగొట్టు అంటారు. సో అది చాలా ఉంటుందిలేండి, ఇంకా కట్ చేసేసాను. ఇక్కడికి వచ్చేసరికి మనం అయితే బీచ్ కాడికి వచ్చేసామన్నమాట. ఇది బీచ్ చాలా మారుమూలండి. ఎక్కడంటే ఎస్యానం అనమాట. ఇది ఎస్యానం బీచ్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి లోకల్ ఎమ్మెల్యే గారిది. లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన సొంత ఊరండి. ఇక్కడ వైన్ చేసి కూడా ఉంటుంది, చాలా పెద్ద ఫేమస్. సో ఆ రెండు పరంగా ఇది కొంచెం డెవలప్గానే ఉంటుంది. ఇప్పుడు ఇది నేను నైట్ వెళ్తున్నాను కాబట్టి ఈ క్లిప్స్ యాడ్ చేశాను కదండి. అస్తమాను వెళ్తూనే ఉంటాము, ఎవ్రీ 1 మంత్కి వెళ్ళినట్టే వెళ్తూ ఉంటాం అనమాట ఈ బీచ్కి. నేను ఈ నెక్స్ట్ టైం డేలో వెళ్ళినప్పుడు ఈ ఏరియా అంతా కూడా మీకు షేర్ చేస్తానండి.
నేనేమంటానంటే మనకి మనకి దగ్గరలో ఉండేటటువంటి ఊర్లు కానివ్వండి, గోదావరి, సముద్రము ఇలా మేము చాలా అంటే చాలా అదృష్టవంతులమనే చెప్పాలి. ఈ ఈస్ట్ వెస్ట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా. మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం ఎక్కువ పెద్ద దూరాలేమి వెళ్ళక్కర్లేదండి. ఈ సరౌండింగ్‌లో వెళ్ళేసరికి ఆటోమేటిక్‌గానే మనకి ఆ ఫ్రస్ట్రేషన్స్ కానీ అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఎక్కడైనా సరే ఇలాంటివి ఏమైనా కండక్ట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వీలుగా కొన్ని కొన్ని వసతులనేవి కల్పిస్తూ ఉంటారండి. అందులో కొన్ని పర్మనెంట్‌గా ఉంటాయి. కొన్ని టెంపరరీగా ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఇదివరకైతే ఇక్కడ బ్రిడ్జ్ ఉండేదండి. కాకపోతే చాలా చిన్న బ్రిడ్జ్ అనమాట. సో, ఈ ప్రోగ్రామ్ పేరు చెప్పి చాలా నీట్‌గా చాలా పెద్దగా బ్రిడ్జ్ అనేది వేశారు. నాకది చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇక్కడ ఎప్పుడో ఇక్కడ దీన్ని డెవలప్ చేయడం కోసమని చిన్న చిన్న బిల్డింగ్స్ అనేది కన్‌స్ట్రక్షన్ చేశారండి. కాకపోతే అవి పిల్లలు ఇప్పుడున్న యూత్ ఉంటారు కదండీ! వాళ్ళు బాగా మందు అది తాగేసి మొత్తం అవన్నీ పగలగొట్టేసి ఎలా పడితే అలా చేసేసారనమాట. చక్కగా ఇక్కడ చిన్న 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 ఏంటంటారు వాటిని పాకల టైప్‌లో ఉంటాయండి. చాలా బావుంటాయనమాట. అవి మనం ఎప్పుడైనా వెళ్ళి జస్ట్ మనకేదైనా లంచ్ చేయడానికి కానీ అలా చాలా బావుంటాయి. వాటిలో కూడా కొన్నిటినైతే పాడు చేసి పెట్టేశారండి. ఎందుకు తెలీదు. వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదో 10 మందికి ఉపయోగపడేదాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఎందుకో అలాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తదండి. ఇంకా ఈ బీచ్‌లో నేను ఇంత లైటింగు ఈ టైంలో చూడడం అనేది చాలా కొత్తగాను, చాలా బాగా అనిపించింది. ఇలాంటి అట్మాస్ఫియర్ ఫీల్ అవ్వడం కోసం మేము ఎక్కువ వైజాగ్ వెళ్తూ ఉంటామండి. అలాంటిది నేనెప్పుడు వచ్చే బీచ్‌లోనే ఇంత పండగ జరుగుతుందా అన్న ఏదో తెలియని కొంచెం ఆ స్పెషల్ మూమెంట్ అనేది నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఇది మా ఇంటికి బాగా దగ్గర. మేము అస్తమాను వచ్చి వెళ్ళే బీచే. దీనికంటూ ఒక పండగ చేస్తున్నారు అన్న ఫీల్ అనమాట. ఏంటో ఇలాంటి ఫీలింగ్స్ అనేది నాకు చాలా ఎక్కువ ఉంటాయండి. ఫైనల్‌గా అయితే టోర్నమెంట్ అనేది జరిగింది. మొత్తం 8 రాష్ట్రాల వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఫైనల్‌గా తమిళనాడు అనేది ట్రోఫీ పట్టుకెళ్ళిపోయిందండి. వ్లాగ్ చాలా లెంథీ అయిపోయింది. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.